నమస్తే అండి. నా పేరు డాక్టర్ మణిరెడ్డి. నేను బిఫోర్ ఏడఎంఎస్ కన్నా ముందు నేను నా హాస్పిటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను. దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్లో సీఎంఓగా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసే టైంలో నాకు నెలకు 3 లక్షల శాలరీ, దాంతోపాటు సంవత్సరానికి ఒక 35 లక్షలు శాలరీ తీసుకునేవాడిని. ఆ 18 ఇయర్స్లో నేను ఒక 18 కంట్రీలు తిరిగేసి వచ్చాను, ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరిగేసి వచ్చాను. చేస్తుండగా నా సొంతంగా క్లినిక్ అండ్ మెడికల్ షాప్ నడిపించేవానండి. చేసే టైంలో నా జీవితంలో ఎదురైన పెద్ద దెబ్బ తగిలిందనొచ్చు కరోనా నా జీవితంలో చాలా ఎఫెక్ట్ అయింది. కరోనా టైంలో నా ఫ్యామిలీని బతికించుకోవటానికి, నా పిల్లలను కాపాడుకోవటానికి నా జాబ్ రీజన్ చేసి మా విలేజ్కి వెళ్ళి బతకడం స్టార్ట్ చేశాను. 2 ఇయర్స్ నా ఫ్యామిలీని బతికించుకోవడానికి వ్యవసాయం చేశానండి. వ్యవసాయం చేసుకుంటూ నా పిల్లలను కాపాడాను. ఈ కరోనా టైంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఈ 18 సంవత్సరాలు నా చుట్టూ నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అందరూ నేను కావాలనుకుని నా వెంబడి ఉండేవాళ్ళు. కరోనాలో నన్ను అందరూ దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. జీవితంలో సాధించాలి నా సక్సెస్ చూసి వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రావాలని ఆలోచించే టైంలో దేవుడు ఉన్నాడండి. దేవుడు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇచ్చాడు. మళ్ళీ నేను హైదరాబాద్ రావడం జరిగింది. కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ నా జాబ్లో కంటిన్యూ స్టార్ట్ అయ్యాను. నేనే రిజైన్ చేశాను కాబట్టి మళ్ళీ నా జాబ్ స్టార్ట్ అయ్యాను. చేస్తుండగా ఏడెంఎస్ అనే బైక్స్ అనే అవకాశం నాకు దేవుడు మళ్ళీ పంపించాడు. ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను డిసైడ్ అయ్యానండి, పార్ట్ టైమ్గా చేసుకుంటూ 1 సంవత్సరం ఏడెంఎస్లో చేస్తే నా డ్రీమ్స్, నా కళలు, నా ఫ్యామిలీ సెక్యూరిటీ, నా పిల్లల సెక్యూరిటీ అన్నీ వస్తాయని ఆలోచించాను. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈవీ ఇండస్ట్రీ కాబట్టి ఇది చేస్తుండగానే నా జాబ్ కంటిన్యూ చేసుకుంటూ పార్ట్ టైమ్గా 8 నెలలు ఈ ఏడెంఎస్ చేశాను సార్. ఈ ఏడెంఎస్ చేసే టైంలో 8 నెలల వరకు నేను ఒక ఐడిగినా సక్సెస్ కాలేదు. వారానికి 4 రోజులు హాఫ్ డే లీవ్ పెట్టుకొని నా వర్క్ విషయంలో నా కార్ వేసుకొని నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ తీసుకెళ్ళి గజ్వేల్ షోరూంలో చూపించుకొచ్చామని. అలా ఆ 8 నెలలు నాకు అయిన ఖర్చు అక్షరాల 6 లక్షల రూపాయలు. అయినా సరే నేను డిసప్పాయింట్ కాకుండా నిలబడ్డాను. ఎందుకంటే నా మైండ్లో ఫిక్స్ అయింది, ఏదో ఒక రోజు ఏడెంఎస్లో కోట్లు సంపాదించవచ్చని. అదేవిధంగా దేవుడు ఆశీర్వదించాడండి. నా టీంని నాకు ఇచ్చాడు. ఆ 8 మంత్స్ తర్వాత ఒక ఐడితో స్టార్ట్ చేశాను. ఈరోజు అక్షరాల ఈ 2.5 సంవత్సరంలో నేను 3 కోట్ల రూపాయలు తీసుకున్నాను సార్. దేవుడు అవకాశం ఇచ్చాడు. దాంతోపాటు నా డైరెక్ట్ సపోర్ట్ ఉంది, నా అప్లైన్ సపోర్ట్ ఉంది, నా టీం సపోర్ట్ ఉంది, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. హౌస్ ఫండ్ గిన అచీవ్మెంట్ అయ్యాను. నాలాగా నా టీం మెంబర్స్ గిన ఈరోజు 1 లక్ష మంది ఉన్నారండి. ఆ 1 లక్ష మందికి నేను 3 కోట్లు తీసుకోవడమే కాదు, ఒక 100 కోట్ల వరకు టీం ఈ అవకాశం ఇచ్చి